మన పరమ గురువులైన సుభాష్ పత్రిజీ మాస్టర్కి స్వర్ణమాలామకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని అందించిన వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, సద్గురుస్ మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, ప్రతిరోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని వింటున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. అద్భుతంగా దేవరహస్యాలు కోనేరు వరలక్ష్మి మాస్టర్ ద్వారా అందించబడిన దేవరహస్యాల బుక్లో నుంచి జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాను. అలానే ధ్యాన స్థితిలో ఉండి మన ఆ యొక్క చైతన్యానికి, ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అవుతూ సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి, వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ చైతన్యానికి, కోనేరు వరలక్ష్మి మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి అనుసంధానమవుదాం. సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో కోనేరు వరలక్ష్మి మాస్టర్కి అందించిన జ్ఞాన సమయంలో ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ చైతన్య స్థితికి అనుసంధానమవుతూ మన ఆత్మస్థితిలో ఆ జ్ఞాన కాంతి తరంగాలు ప్రతి ఒక్క అణువులో, కణంలో, శరీర భాగాలలో, మన యొక్క డిఎన్ఏలో ఆ జ్ఞానం స్థితమయ్యేలాగా సంకల్పం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎవరి ఆత్మస్థితికి దాడిగా ఆ జ్ఞానం అర్థం చేసుకునే స్థితిని పొందాలని సంకల్పం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలానే ధ్యానంలో ఉండి జ్ఞానాన్ని వినాలనుకున్నారు వినండి. లేదంటే నిదానంగా మీ యొక్క భౌతిక స్థితిలోకి వచ్చి జ్ఞానాన్ని వినండి మాస్టర్స్. లాస్ట్ క్లాస్లో మనం మనసు ఆలోచనల గురించి మనం తెలుసుకున్నాం. అయితే దానికి కంటిన్యూషన్గా కాలం అంటే ఏమిటి, గుర్తించిన కాలం అంటే ఏమిటి, గుర్తించిన కాలం అంటే ఏంటి, ఇక్కడ కాలం గురించి మన కోనేరు వరలక్ష్మి మాస్టరు చెప్తున్నారు. అంటే 3 రకాలుగా చెప్తున్నారు. కాలం అంటే ఏమిటి, గుర్తించని కాలం అంటే ఏమిటి, గుర్తించిన కాలం అంటే ఏమిటి. మొదట కాలం అంటే ఏంటో చెప్తున్నారు మాస్టరు. అసలు ఈ కాలం అనేది ఏమిటి? కదులుతూ ఉన్న దాన్ని కాలము అన్నాము. ఈ భూమి కదులుతూ ఉంది. కదులుతూ ఉన్నది కాబట్టే సూర్యోదయం కానివ్వనివ్వండి, ఇటు చీకటి రానియ్యనివ్వండి, మబ్బులు రానియ్యండి, వర్షం రానియ్యండి, ఏదన్నా రానియ్యండి, తుఫాను రానియ్యండి, భూకంపాలు, అగ్నిపర్వతాలు, వాటి ప్రభావాలు ఎంతైనా రానియ్యండి. ఈ కదలిక ఎంత సక్రమంగా జరుగుతుందంటే ఒక్క సెకండ్ కూడా దాని స్థానం తప్పకుండా చక్కగా దానికది సమక్రమై పద్ధతిలో దానికది తిరుగుతుంది. కాబట్టి ఇది భూమి మీద కాలం అన్నారు. కాలం అంటే ఏంటి? మరి ఈ భూమి తిరుగుతూ ఉంటది కాబట్టి దీనిని భూమి మీద కాలం అని చెప్పి చెప్తున్నారు. మరి నిజంగానే మనకి సూర్యోదయం గానీ, సూర్యాస్తమయం కానీ, వర్షాలు కానీ, ఎండలు కానీ ఏదన్నా రానివ్వండి. ఆ సమయానికి, సెకనుకి దానికనుగుణంగానే అవి చేయాల్సిన పని చేసి వెళ్ళిపోతాయి. దానిని భూమి మీద కాలం అని చెప్పి చెప్తున్నారు. మనం పైలోకాలకి వెళ్ళామనుకోండి, అప్పుడు మనల్ని వీళ్ళు కాలంలో నుంచి వచ్చిన మనుషులు అంటారు. అక్కడ కాలం లేదు. ఇక్కడ కాలం ఉంది. ఈ కాలం అనేది ఒక యుగం. యుగాన్ని కూడా కాలము అంటారు. మా కాలంలో ఇలా ఉన్నామండి. ఈ కాలంలో ఇలా ఉన్నారు వీళ్ళు అంటారు. మీ కాలం ఏంటి? ఈ కాలం ఏంటి? అని చెప్పి మళ్ళీ అంటున్నారు. అంతే కదా! మనం ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేసి వెళ్తామో పైలోకాలకి, మరి ఓన్లీ ఈ భూమండలం మీద మాత్రమే టైమింగ్ అనేది ఉంది. పైలోకాలలో ఇలా కాలం అనేది లేదని చెప్పి చెప్తున్నారు. అలానే యుగాన్ని కూడా కాలంతో కలిపి చెప్తున్నారు మాస్టర్. ఆ సంఘం పరమైనటువంటి ఆచారాలు కానీ, ఈ ఆత్మ ప్రయాణం కానీ అనేక రకాలైనటువంటి భిన్నత్వ విషయాలని తీసుకుని మనం జీవిస్తున్నాము. వీటన్నిటితో పాటు నడుస్తూ పోయేదాన్ని కాలం అంటాము. సాంఘిక ఆచారాలు ఏర్పరిచాక అలాగే మనం ఉన్నాం.
ఉదయాన్నే లేవాలి, పనులన్నీ చేయాలి, అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ ఓకే. కానీ బాగున్నా, బాగోకపోయినా, నీకిష్టమున్నా లేకపోయినా వీలు లేని బట్టి వీలుని బట్టి పని చేసుకుంటావు. కానీ ఇలాగే చెయ్యాలనేది రూలు ఇదేమిటి? మనిషి కాలానుగుణంగా నడుచుకోవడం, సాంఘిక ఆచారాల ప్రకారం నడుచుకోవడం, ఇవన్నీ కూడా కాలానికి సంబంధించినవి. అంటే ఈ కాలంలో ఈ భూమి మీద మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు ఏవైతే పనులు చేస్తామో వాటన్నిటి గురించి చెప్తున్నారు. అంటే సాంఘిక పరమైన కానీ, ఆచార వ్యవహారాలు కానీ, మూఢనమ్మకాలు కానీ, ప్రతిదీ కూడా మనం ఎలా జీవిస్తున్నామో దాని గురించి చెప్తున్నారు. ఇవన్నీ కూడా కాలానికి సంబంధించినవి అని చెప్తున్నారు. ప్రకృతి యొక్క సహజతత్వంతో మనం జీవించాలి. ఇక్కడ ప్రకృతి యొక్క నియమాలు తప్పకూడదు. ప్రకృతి యొక్క నియమాలు ఎందుకు తప్పకూడదు అంటే, ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం జీవించిన వాడినే నిజమైన మనిషి. కానీ ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి? ఈ శరీరంలో ఏ ప్రకృతి ఉంది? ప్రకృతి అంటే తత్వః అంటే తత్వం. ఈ ప్రకృతి భూమిలో ఏ తత్వం ఈ ఈ ప్రకృతి భూమిలో ఏ తత్వం ఉంది? గాలిలో ఏ తత్వం ఉంది? అగ్నిలో ఏ తత్వం ఉంది? మనసులో, ఆకాశంలో ఏ తత్వం ఉంది? నీటిలో ఏ తత్వం ఉంది? ఆ తత్వం ఆ సహజ సిద్ధమైన దానిలో జీవించడమే ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం. ఏం చెప్తున్నారు? మనలో ఉన్న పంచభూతాలు, ప్రకృతిలో భూమాతలో ఉన్న పంచభూతాలకి అనుగుణంగా ఎవరైతే జీవిస్తారో అంటే ప్రకృతి నియమాలకి, విశ్వ నియమాలకి ఎవరైతే అనుగుణంగా జీవిస్తారో వాటికి అనుగుణంగా వారు జీవించి జీవితం జీవించేవాడిని నిజమైన మనిషి అని చెప్తున్నారన్నమాట. ఈ కాలానుగుణంగా అంటే ఇవన్నీ మనం ఏర్పరచుకున్నది. అంటే మరి అంతే కదా! ప్రకృతికి విరుద్ధంగా జీవించడం దానికి, ప్రకృతికి అనుగుణంగా జీవించేదానికి చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? మనలో ఉన్న పంచభూతాలు వాటి యొక్క తత్వానికి అనుగుణంగా మనం జీవించాలి. అలా జీవించిన వాళ్ళే మనిషి వాడే నిజమైన మనిషి అని చెప్తున్నారిక్కడ. మరి మనం అలా జీవిస్తున్నామా? ఏ జీవితం జీవించడానికి ఈ శరీరంలోనికి వచ్చామో కాకుండా, పనికి రానటువంటి సాంఘికపరమైనటువంటి వారు సృష్టించబడిన సృష్టించినటువంటి ఆలోచనలతో కానీ, కాలాన్ని బట్టి ఏర్పడేవి కానీ వాటిలో జీవిస్తున్నాము. ఇది నాకు ఒక అనుభవం వచ్చింది. మాస్టర్‌కి ఒక అనుభవం వచ్చిందంట. కొంతమందిలో కలిసి కృష్ణా నదిలో స్నానానికి వెళ్ళాను. మోకాలి లోతు కంటే ఎక్కువగా నీళ్లు లేవు. వాటిలోనే కూర్చుని స్నానం చేస్తున్నాను. ఎందుకంటే చూస్తూ ఉండగానే నీళ్లు ఎక్కువగా వచ్చేశాయి. అందుకే ఒడ్డునే కూర్చున్నాము. మునగడానికి నీరు ఎక్కువగా లేక అందరము నీళ్ళల్లో బోర్ల పడుకున్నాము. సడెన్‌గా నీళ్లు ఎక్కువగా వచ్చేశాయి. అందరూ నీటి వాలు ప్రకారం ఆ వేగానికి వెనక్కి వెళుతున్నారు. నేనొక్కదాన్ని మాత్రం నీటికు ఎదురీదుతున్నాను. నీళ్ల వేగం ఒకవైపు వెళ్తున్నప్పుడు అటువై అటువైపే శరీరం వెళ్తుంది. కానీ నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాను. అయినా నా శరీరం నీటికి ఎదురు వెళుతూనే ఉంది. నా చెయ్యి పట్టుకుని ఎవరో లాగుతున్నట్టు వెళ్తున్నట్టు ఆశ్చర్యమనిపించింది. నేనేమి ఈదడం లేదు కదా! నాకు ఈత రాదు. ఎదురు ఎక్కడున్నా వెళ్తామా? వింతగా అనిపించింది. నాతో పాటు వచ్చిన వారందరూ చూశారు. వారందరూ ఒకవైపు, నేనొకవైపు. నా నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళు వైపు లాగుతున్నారు కానీ, మళ్ళీ నా శరీరం అట్టే వెళుతుంది. నాకు భయమేసి బయటకు వచ్చేశాను. కొన్ని రోజుల తర్వాత పత్రిజీ విజయవాడకు వచ్చారు. ఆ విషయం చెప్పి ఇలా అడిగాను. ఎందుకిలా జరిగింది అని. నా శరీరం నాకు సంబంధం లేకుండా నీటిలో ఎదురు వెళ్ళింది అని అంటే, కాలానికి ఎదురు ఎదురొడుతున్నావు అన్నారు. అని కాలానికి మాత్రమే సుమా, ప్రకృతికి కాదు. ప్రకృతికి సహజ సిద్ధమైన జీవితం జీవిస్తున్నావు. అంటే మరి మాస్టరు అందరితో పాటు వెళ్లారు కదా! మరి మాస్టర్‌కొక్కళ్ళకే ఇది ఈ అనుభవం కలిగింది. అంటే ఏంటి? మాస్టర్ ఇక్కడ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నారు కాబట్టి, దానికి అనుగుణంగా అది ఆ యొక్క అనుభవాన్ని పొందారు. అలా వెళ్ళటం జరిగిందన్నమాట. అంటే మరి నీటితో కదా! నీటికి అనుగుణంగా ఏదైతే దానికి అనుగుణంగా జీవిస్తామో, మరి ఆ అనుభవం మాస్టర్‌కి అప్పటికి అర్థం కాలేదు. ఎప్పుడైతే పత్రిజీ మాస్టర్‌తో వారి యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నారో,
వారికి చెప్పారన్నమాట. మరి ఎంత అద్భుతమైన అనుభవం మాస్టర్‌కి. అంటే మనం ఎలా జీవిస్తున్నాము అన్నది ఇక్కడ మాస్టర్ అనుభవపూర్వకంగా చెప్పారన్నమాట. మరి నిజంగా ఎంతో అద్భుతం గదా! మరి మనందరం కూడా ఎలా జీవిస్తున్నామో, మనకి ఈ విషయం తెలియకముందు ఒకలాగా ఉన్నాం. విషయం తెలిసిన తర్వాత మనం కూడా అలా ప్రకృతికి అనుగుణంగా ఏవైతే మనకి ఆచరణ పెట్టాలో అవి కనుక అనుగుణంగా పెడితే, మనం కూడా అలాంటి అనుభూతిని చెందొచ్చు. కాలానికి ఎదురెళ్తున్నాము. ఈ కాలం ఆ కాలంలా ఎలా ఉంటుంది? ఈ కాలంలో ఎలా ఉన్నాం? ఈ నాగరికత ప్రపంచం చాలా గొప్పదనుకుంటుంది. చాలా కొత్త టెక్నాలజీ వచ్చింది. కొత్త కార్లు, కొత్త విమానాలు, కొత్త రాకెట్లు వచ్చాయి. నేనింత గొప్పవాడిని, నేను ఇంజినీర్‌ని, నేను డాక్టర్‌ని, నేను అందగత్తెని, డబ్బున్నవాడిని, స్టైల్‌గా మాట్లాడాలి అని భాష ఎలా ఉన్నా, మురికిగా ఉన్నా నీ ఆత్మ పరిశుద్ధమై ఉండదా? ఒక మనిషి గురించి మాట్లాడాలంటే డ్రెస్సింగ్ చూసి, ధనవంతులని చూసి మనం మాట్లాడుతున్నాం. ఎవరికి గౌరవిస్తున్నాము? ఆత్మ ఆత్మకా? బాహ్యానికా? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. ఇది నిజమే గదా! ఇది ఖచ్చితంగా ఇప్పుడు సమాజంలో ఇలా ఇదే కదా! మనిషిని చూసి ఇస్తున్నామా? లేకపోతే ఆత్మ, ఆత్మతో కనెక్ట్ అయ్యి ఇస్తున్నామా? ఇదిక్కడ చెప్తున్నాను. కాలంలో ఎంత ఎదిగామనుకున్నా, ఈ నాగరికత ప్రపంచంలో నాకు చాలా తెలుసుకున్నాను. ధ్యానంలోకి వచ్చినాక కదా సర్వము అర్థమయ్యింది. అంటే ఇప్పుడు మనిషి ఎంత అజ్ఞానంలో జీవిస్తున్నాడంటే, పేరు ప్రఖ్యాతులను బట్టి అంటే వీడితో అంటే వాడి యొక్క ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ చూసి మాట్లాడుతున్నారు కానీ, తను నిజంగా తనలో ఉన్న అంటారు కదా! లోపలోకటి బయటెట్టుకొని నిజంగా స్వచ్ఛమైన హ్మ్. ఇష్టపడే వాళ్ళైతే గనక ఎలా ఉన్నా కానీ, మనకి ఏ స్థితిలో ఉన్నా, ఏ టైంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే, వాళ్ళని మనస్ఫూర్తిగా ఇష్టపడతారని చెప్పి అంటారు కదా! అదే ఇక్కడ చెప్తున్నారు. అలా అలా జీవిస్తున్నామా అని చెప్పి మాస్టర్ తెలియచేస్తున్నారు. కరోనా వచ్చేసరికి నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. ఏమైపోయింది ఈ నాగరికత ప్రపంచ జ్ఞానం? ఏమి చేశారిప్పుడు? స్వేచ్ఛగా ఉండగలుగుతున్నావా? ఒక మనిషి ఇంకొక మనిషి ఎదురుగుండా నుంచునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ నుంచి నాకు కరోనా అంటుకుంటుందేమో అని ఒక ధ్యాని మాత్రమే భయపడలేదు. ఒక పిరమిడ్ మాస్టర్ మాత్రమే భయపడలేదు. సంతోషంగా ఉన్నాము. జాగ్రత్తలు తీసుకుంటూనే హ్యాపీగా తిరిగాము. కాకపోతే గవర్నమెంట్ రూల్స్ పాటించాలి కాబట్టి, గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఉండకూడదు కాబట్టి రూల్స్ పాటించాము. ఎంత అద్భుతమైన స్థితి పిరమిడ్ మాస్టర్‌ది. ఈ ఇవి నవ నాగరిక ప్రపంచంలో సర్వం నాకే తెలుసునని విర్రవీగే వారికి తనను తాను తెలుసుకోవడం కన్నా మిన్న ఏమీ లేదని చెప్పడానికే నేను వచ్చానని పత్రిజీ అని చెప్పారు. ఏం చెప్పారు? మనం అజ్ఞానంలో జీవిస్తున్నాము. ఏది? మనం ఎంత సంపాదిస్తున్నాం? ఏ జాబ్‌లో ఉన్నాం? ఏ వృత్తిలో ఉన్నాం? ఒకళ్ళనొకళ్ళు కంపారిజను. ఉన్నవాళ్ళు, లేనోళ్ళు దాన్ని బట్టి బయట అంటే అంతరంగంలోకి ప్రయాణం చేయట్లా. బాహ్య ప్రపంచంలో వాటికి విలువిస్తూ బతుకుతున్నాం మనం. మరి ఇంత అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, అసలైన జీవితం ఎలా జీవించాలని ఇవన్నీ తెలియచేయడానికే వచ్చారని చెప్పి పత్రిజీ మాస్టర్ చెప్పారు. చెప్పారని చెప్పి చెప్తున్నారు. అందరి దృష్టి ప్రపంచంలోని గొప్ప మీద ఉంది. అంతేకాని తన గొప్పతనం చూసుకోవడంలో లేదు. ఇప్పుడు నేనెంత గొప్పదాన్ని, నా ఆత్ నా ఆత్మ ఎంత గొప్పది, తనను తాను తెలుసుకోవడం ఎంత గొప్ప విషయం. సైన్సు కరెక్టు. కానీ ఆధ్యాత్మ శాస్త్రం ఇంకా ఇంకా గొప్పది. ఇంకేమీ లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని సంసారం చేసుకుంటేనే తనను తాను తెలుసుకునే విధానమే శ్వాస మీద ధ్యాస. కాలానికి ఎదిరి దాసు ఎదిరిన ఎది ఎదురుదిన్నప్పుడు నేను ఎన్నో ఎదుర్కొన్నాను. ఈ సంఘ దురాచారాలు, అజ్ఞానపు చేష్టల్లో నుంచి ఒక సత్యంగా నేను ఎదురీదాను. ఎదురీదినప్పుడే ఆటుపోటులు ఎన్నుంటాయో అన్నీ ఎదుర్కొన్నాను. కానీ ప్రకృతి నాకు సహాయంగా ఉంది. ఎందుకంటే నేను ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం జీవించాను కాబట్టి. మరి కాలమంటే తెలిసింది కదా!
ఆలోచనల యొక్క వాస్తవికత, వాటి స్వభావం మరియు పదార్థంపై వాటికున్న నియంత్రణ శక్తి మరింతగా గ్రహించబడతాయి. నీ ఆలోచన యొక్క వాస్తవం ఏమిటి? అంటే ఇక్కడేంటి? మన ఏ ఆలోచనలైతే ఏవైతే మన నుంచి ప్రకంపనలు సృష్టించబడతాయో అవే సృష్టించుకుంటామని చెప్పి చెప్తున్నారు. మరి ప్రకృతికి అనుగుణంగా జీవించినప్పుడు మరి ఈ సంఘంలో ఎలా జీవించాలి? ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి 'సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ' మాస్టరు వారు ధ్యానంలో కూర్చి ప్రచారం చేసినప్పుడు ఒక్కళ్ళన్నా ధ్యానం వినటానికి సిద్ధంగా ఉన్నారా? కానీ మరి మాస్టరు అన్నీ కూడా తన కుటుంబాన్ని అన్నీ పక్కన పెట్టేసి మరి ఈ భూలోకాన్ని సజీవంగా మార్చడానికొచ్చిన మాస్టరు. మరి ఎంతమంది ఆ సమయంలో ఒకళ్ళు వస్తే ఒకళ్ళు, ఎవరు రాకపోయినా వస్తారు అన్న భావనతో ఏదైతే ఆ యొక్క దివ్యత్వపు ప్రకంపనలు సృష్టించారు. సృష్టించి అంటే బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్‌కు ముందు ఎంతోమంది ఋషులు, మహర్షులు దానికి చేశారు ఎన్నో. అంటే ఎందుకంటే ఒక శ్వాస మీద ధ్యాస తీసుకురావడానికి ఒక యుగం పట్టిందన్నారు. అంటే దీని వెనక ఎంతమంది మహర్షుల యొక్క కృషి ఉంది. మనకి ఒక పూల పాన్పల్ల రోడ్డేశారు. మరి ఆ రోడ్డు వేయడానికి ఎనకాల ఎంత కృషి చేశారు? మనం ఎలాంటి వ్యవస్థలో ఉంటే దాన్ని మంచి వ్యవస్థగా ఎలా తీసుకొచ్చారు? అదిక్కడ చెప్తున్నారు. మరి కోనేరు వరలక్ష్మి మాస్టరు ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా ప్రాక్టికల్‌గా అనుభూతి చెంది మనకి చెప్తున్నారు. మరి మనం మెడిటేషన్‌లోకొచ్చినప్పుడు మరి మనం కూడా ఆ తత్వంలోకి వెళ్ళాలంటే మరి సత్యంలో జీవించాలి అనంటే మరి ఇప్పుడున్న సమాజం ఎలా ఉంది? దానికి అనుగుణంగా గదా! మనం సత్యంలో జీవించినప్పుడు ప్రతిదీ కూడా అర్థం చేసుకునే దాన్ని బట్టి మనం చేస్తే ఖచ్చితంగా యూనివర్స్ మనకి సహాయం చేస్తుంది. మరి అదే కోనేరు వరలక్ష్మి మాస్టరు మనకి చెప్తున్నారు. ఎంతోమందికి ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ వచ్చుంటది. మనం కనుక ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇంట్లో పరిస్థితులు సహకరించకపోయినా, మనం చేసే పని ధర్మము, సత్యము అయినప్పుడు ఖచ్చితంగా యూనివర్సు మనకి సహాయ సహకారాలు అందిస్తుంది. నా విషయంలో చాలా సార్లు ఎన్నో సార్లు యూనివర్సు సహాయ సహకారాలైతే గనక నేను అనుభవపూర్వకంగా కూడా నేను కూడా నాకు గూడా ఉన్న ఎక్స్‌పీరియన్స్. అలానే ప్రతి ఒక్కరికి ఉంటది. ఎవరైతే యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి, మనం ఎదగాలని తపనతో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా యూనివర్స్ నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అదే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. మరి మనం ఈ మార్గంలోకొచ్చాం. మనం కూడా ప్రకృతికి అనుగుణంగా జీవిద్దాం. మనలను చూసి మన కుటుంబ సభ్యులు మారితే చాలు. అంత అద్భుతమైన స్థితిలో ఉన్నాం మనం. నీకొచ్చిన ఆలోచన గమనించుకున్నప్పుడు దానిలో ఉన్న వాస్తవం ఏమిటి? వాటి స్వభావం ఎలా ఉంది? మరియు పదార్థంపై వాటికున్న నియంత్రణ శక్తి నీ ఆలోచన ఏ పదార్థంపై పడుతుంది? జనాల మీద, సమస్యల మీద, ఇంకొకటా దేని మీదైతే సరే ఆ నియంత్రణ కోల్ కోల్పోవడం నియంత్రణలో ఉంటామో, ఆ నియంత్రణ శక్తి మరింతగా గ్రహించబడుతుంది. ఈ యుగంలో, కొత్త యుగంలో అంతర్దృష్టి ఎదుగుదల మరియు మానసిక అభివృద్ధి కొరకు పరిస్థితులను సానుకూలంగా మార్చేది అంటే, మనకనుగుణంగా మార్చేది. అంతే కదా! మనం ధ్యాన మార్గంలోకి వచ్చాం. మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు, మన లోపల దృష్టిని మార్చినప్పుడు అంటే దృష్టిని బట్టి సృష్టి. మన లోపల ప్రతిదీ మనం మార్చుకుంటున్నప్పుడు ఎలా మార్చుకుంటాము? మనం ధ్యానం చేస్తున్నాము. జ్ఞానాన్ని వింటున్నాము. అన్నీ వింటున్నాము. కానీ మనతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు ఎలాంటి భావాలొస్తున్నాయి? మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఆ పని చేసేటప్పుడు నీ యొక్క భావం ఎలా ఉంటుంది? ఎవరైనా నిన్ను విమర్శించినప్పుడు నీ లోపల భావం ఎలా ఉంటుంది? ఎవరైనా నిన్ను పొగిడినప్పుడు ఎలా ఉంటుంది నీ భావం? ప్రతిదీ నువ్వు వంట చేసినా కానీ, లేదంటే పిల్లలకి వర్క్ చేయిస్తున్నప్పుడు కానీ ఏ పరిస్థితులో అయినా సరే, మనతో మనం కనెక్ట్ అయినప్పుడు, మన భావాలు సరికానివి కనుక వస్తుంటే, సరైన విధంగా మార్చాల్సింది మనమే. అంతకుముందు క్లాస్‌లో చెప్పారు కదా! మనసు యొక్క విద్యుదయస్కాంత తరంగాలకి, ఆత్మ యొక్క విద్యుత్ యొక్క కాంతి తరంగాలకి ఒకదానికి అనుసంధానమైనప్పుడు దేనికి కనెక్ట్ అవుతాం? మన లోపలికి ప్రయాణమైనప్పుడు దివ్య జ్ఞాన కాంతి ప్రకంపనలకి కనెక్ట్ అవుతాం. అప్పుడు మనలో దివ్యత్వం.
మనలో ఆ జ్ఞాన జ్యోతి వెలిగినప్పుడు సత్యంలో ప్రయాణం చేస్తాము. అది ఏది ఏమైనా సరే మనం ధైర్యంగా చెప్తాము. ఎందుకంటే మన జీవితంలో ధర్మ మార్గంలో నడవాలి అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం నడుస్తాం. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకుంటాం కాబట్టి. అదే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. అంతర్దృష్టి కళ్ళు మూసుకొని, నీ లోపలికి నువ్వు వెళ్ళి సమాధానం తెచ్చుకునేటటువంటి నీ ఆత్మ ఎదుగుదల, మానసిక ఎదుగుదల మరియు నీ మానసిక అభివృద్ధి ఎలా జరుగుతుందో ఇంతకు ముందు రాశాను కదా! మన అభివృద్ధి కొరకు పరిస్థితులను సానుకూలంగా మార్చేసేది అంటే, నీకెలాంటి సమస్య వచ్చినా, ఆ సమస్య నుంచి నువ్వు బయటపడిపోతావు. ఆ సమస్ ఆ యుగంలో ఆ లక్షణాలన్నీ ఏర్పాటు చేశారన్నమాట. ఏ రకానికి చెందినటువంటి ఆలోచన పరిస్థితులు కల్పిస్తాయో, ఎటువంటి స్థితులలో అవి కొనసాగించబడతాయో, వాటి యొక్క ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ నీ ఆలోచనలు ఏ రకానికి చెందినవి? ఆరోగ్యకరమైన ఆలోచనలు, లేదా ఫైనాన్షియల్ ఆలోచనలా? లేకపోతే వ్యామోహపు ఆలోచనలా? ఎన్నో ఉన్నాయి. ఆ ఆలోచనలను మామూలుగానే కనిపిస్తాయి. కానీ నేన్ నేను నేనిలాగే ఉండాలి. కాబట్టి నాకు ఎవరితోటి పని లేదు అని మన చుట్టూ ఒక గోడ కట్టేసుకుంటున్నాము. అంటే నువ్వు నీ ఆలోచనలకే పరిమితమైపోయావు. అంతా ఒక్కటే అని అనుకు అనుకున్నావు. చెప్తున్నావు. వింటున్నావు. అనేక మంది మహానుభావులతో సహా భవద్ భగవద్గీతలోని విషయాలతో సహా ఉద్ఘాటించి చెప్తున్నాను. అంతా ఒక్కటే అని ఆయన మళ్ళీ ఇక్కడ నీకొచ్చే ఆలోచనలతో నీ చుట్టూ గోడ కట్టుకొనేస్తున్నావు. ఎటువంటి స్థితుల్లో అవి కొనసాగబడుతున్నాయో వాటి యొక్క ఫలితాలు వస్తాయి. ఎంత ఎరుకు స్థితిలో ఉండి మనం ఆలోచించాలంటే ప్రతి క్షణం కూడా ఎరుక. అందుకనే మాస్టరు వాక్ శుద్ధి, ఎరుక ఉండాలని ఎందుకు చెప్పారు అనంటే, మరి మన ఆలోచనలు మన ఈ భౌతిక శరీరంలో, ఈ భౌతిక ప్రపంచంలో సంసారంలోనే నిర్వహణ అన్న మరి జీవించాలి కాబట్టి ప్రతి క్షణం ఎరుక అనేది ఉండాలి. ఎంత సాధన చేస్తే మనకి ప్రాక్టికల్‌గా ఎంత సాధన చేస్తే ఆ ఎరుకను బట్టి మన ఆలోచనలు ఇందాక చెప్పుకున్నాం కదా! ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి? వాటిని అంటే ఆ ఆలోచనకి మనకు మనమే తెలియకుండా మనం గోడలు కట్టేసుకుంటున్నామా? లేకపోతే ఏంటి? అంటే మనకి మనమే స్వేచ్ఛ ఇచ్చుకోవాలి. మనం ఏమనుకుంటాము? నాకు స్వేచ్ఛ కావాలి. అంటే ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు క్లాస్ చెప్పాలి. క్లాస్ చెప్పాలి ఇంట్లో ఏమన్నా అనుకుంటారని అన్న ఇంట్లో వాళ్ళు సహకరిస్తారా? సహకరించరా? అన్న విషయం ఎక్కడి నుంచొచ్చింది? నీ లోపల నుంచొచ్చింది. అంటే వాటి యొక్క తరంగాలను నీలో నుంచి నువ్వు రిలీజ్ చేసావు. ఆటోమేటిక్‌గా ఏమవుతది? అవ్ అదే వాతావరణం క్రియేట్ అవుతదనమాట. అలా కాకుండా యెస్. నేను క్లాస్ చెప్పడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు, ఇంట్లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నా, ఆ సమయానికి నీకు ఖచ్చితంగా యూనివర్సు ఆ రూట్‌ని వేస్తది. అందుకని మనం అంటే ఎన్నో ఈ జన్మ కాదు గదా! ఎన్నో జన్మల నుంచి మరి మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి మరి ఈ సమాజంలో బతికాం కాబట్టి, అజ్ఞానంతో బతికాం కాబట్టి, ఇప్పుడు ఈ మార్గంలోకొచ్చాం కాబట్టి ఉంటాయి. ఎన్నో ఉంటాయి. కానీ ఒకేసారి మారవు కదా! నిదానంగా మార్చుకుంటూ మనం కనుక ఆచరణలో పెడితే మనం కూడా ఆ దివ్యత్వానికి కనెక్ట్ అయ్యి ప్రకృతికి అంటే విశ్వ నియమాలకి, ప్రకృతి నియమాలకి అనుగుణంగా జీవించొచ్చు. మరి ఎంతోమంది మాస్టర్స్ వారికప్పుడు అసలు అంత జ్ఞానం లేదు. అంటే అంత జ్ఞానం లేదంటే అందుబాటులో లేదు. వాళ్ళకేదన్నా వస్తే పత్రిజీ మాస్టర్ కానీ, లేదంటే మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ ఎవరైనా ఉంటే తెలుసుకొని, ఓహో! దీన్ని ఇలా అర్థం చేసుకోవాలా? లేదంటే మెడిటేషన్‌లో కూర్చొని దాన్ని కనుక్కునేవాళ్ళే. ఇప్పుడు మనకేదన్నా వచ్చిందనుకోండి, ఎన్ని వీడియోస్ ఉన్నాయి. ఎంతమంది ఎన్ని జూమ్ సెషన్స్ ఉన్నాయి. ఎంత జ్ఞానం, ఎన్ని పుస్తకాలు. మనకి అంటే ఫోన్‌లో ఎక్కడికి కాదు మన బయటికి గూడా కాదు. సెకన్‌లో మనకి ఏ జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానం అందించబడుతుంది. మరి ఎంత ఎంత మార్చుకుంటున్నాము, ఎలా ఉంటున్నాము, ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. ఉదాహరణకి ఒక ఆలోచన వస్తుంది.
ఆ ఆలోచనల్లో పని చేస్తాము. ఆ పని చేస్తున్నప్పుడు పాజిటివ్ ఫలితం వస్తుందో, నెగెటివ్ ఫలితం వస్తుందో తెలీదు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. అంటే నీ మనసుకు ఏ ఆలోచనలతో ఏ పని చేస్తే ఏమవుతుందో తెలీదు కానీ చేస్తాము. ఆ వచ్చిన ఫలితాన్ని ఇలా వచ్చింది, అలా వచ్చింది అనుకుంటాము. కానీ ఈ యుగంలో సానుకూల పరిస్థితులలో ఈ శక్తిని ఇక్కడ నింపినప్పుడు నేను ఈ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది కూడా ముందే గ్రహించబడతాయి. ఎలాంటి సమాచారం ఇచ్చారు పత్రిజీ? మీ ప్రతి ఒక్క ఆలోచనకి వాటి యొక్క ఫలితాలను కూడా గ్రహించగలుగుతారు. దీనిని కొత్త రకం మానసిక కలాపాలు ఆవిష్కరించే కాలంగా చెప్పవచ్చు. ఏం చెప్తున్నారు మాస్టరు? మరి మనం మనకు తెలియకముందు మన ఆలోచనలు అంటే ఇప్పుడు మనం ఒక ఐఐటీ ఎగ్జామ్ రాయాలనుకోండి. ఓకే. మనం ఏమనుకుంటాం ముందు? ఓకే. దానిలో ర్యాంక్ కొడతామా? లేదా? అని గాని అంటే తెలియకుండానే మన ఆలోచనలు మనం పెట్టేస్తాం. కొంతమందేంటి వస్తే వచ్చింది లేదంటే లేదు. మన ప్రయత్నం మనం చేద్దామని అంటారు. అంటే రకరకాలుగా ఉంటాయి. అందుకనే చూడండి ఎక్స్‌పెక్ట్ చేయరుమాట. అరే! నాకింత ర్యాంక్ వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదని చెప్పంటారు. అంటే వారు కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళకి తెలియకుండానే అక్కడ పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. కొంతమంది చాలా కష్టపడి చదివి రాస్తారు. కానీ భయంతో నాకు ర్యాంక్ వస్తదో రాదో, నాకన్నా బాగా చదివే వాళ్ళుంటారేమో అన్న భావనతో వాళ్ళకి తెలియకుండానే అవి ఆ థాట్ వలన ఆలోచనలు రిలీజ్ అయిపోతాయి. అలానే కొంతమందేంటి ఊరికే సరదాగా రాస్తారు. ఎలా? వస్తే వచ్చింది లేదంటే లేదు. అంటే కొంతమంది కాన్ఫిడెంటే ఖచ్చితంగా వస్తది. అంటే వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకంపనలను బట్టి ఉన్నది. కానీ ఆ విషయం అనేది అంత మనకైతే గనక తెలీదు. ఇప్పుడు ఈ జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి ఈ యుగంలో అంటే ఏంటి మాస్టరు ప్రతిదాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీ ఆలోచనల బట్టి, మీ ప్రవర్తన బట్టి మిమ్మల్ని మీరే సృష్టించుకోవచ్చు. మీకు ఏది కావాలో అది మీరు సృష్టించుకోవచ్చు. ఆనందంగా జీవించొచ్చని చెప్పి మనకి పత్రిజీ మాస్టరు చక్కగా చెప్పారు. చెప్పడంతో పాటు ఇంకేం ఏం చెప్తున్నారు దీనిని కొత్త రకం మానసిక కలాపాలు ఆవిష్కరించే కాలంగా చెప్పవచ్చు అని చెప్పి చెప్తున్నారు. కొత్త యుగం, నవయుగం ఇవి కొత్త రకం కార్యకలాపాలు. అంతకు ముందు మురికి కార్యకలాపాలు. ఇప్పుడు కొత్త రకం కార్యకలాపాలు. మతాలు, భావోద్వేగాలు భావోద్వేగాలతో కూడి ఉండేవి క్రియే క్రియేషన్‌ని నేను హిందువునని, నాది ముస్లిం మతం, నాది జైన్ మతం, బౌద్ధ మతం ఇవన్నీ ఏమిటంటే భావోద్వేగాలు. ఒక మతం వారు ఇంకొక మతం వారికి కించపరచడం, మా దేవుడే గొప్ప, మీ దేవుడు సైతాన్. ఒకరితో ఒకరు పనులు కానీ, వ్యాపారాలు కానీ అంతా కలిసి చేసుకుంటున్నారు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి గొడవలు. అప్పుడు ఈ సఖ్యత ఏమయ్యింది అంటే అంతా ఒకటే అన్న జ్ఞానం లేకపోబట్టే కదా! భావోద్వేగాలతో ఒక గుడిని గుడిని పగలగొడుతున్నారంటే అది ఒక భావోద్వేగం. గొడవలు ఇతరులవి పగలగొట్టారంటే అది ఒక భావోద్వేగం. ఎందుకంటే నీ భావం దేని మీదైతే ఉందో నా దైవమే కరెక్ట్ అనే ఉద్వేగంతో మనం కూరుకుపోయున్నాము. ప్రతి ఒక్క విషయం మీద ఈ ఉద్వేగాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్వేగాలంటే ఆ భావము, ఆవేశము. కానీ ధ్యానంలో ఉద్వేగాలు ఏవి? మతంలో ఉద్వేగాలు ఉన్నాయి. కాబట్టి మతాలు భావోద్వేగాలతో కూడి ఉండేవి. ఏ మతమైనా సరే ఈ భావోద్వేగాలతో కలిసి ఉన్నాయి. వారి మతానికి సంబంధించిన వేదాంత వే వేత్తలు ఇప్పుడు ముస్లిం సంఘంలో కూడా ఉన్నారు. ఈ ముస్లింలో సుఫీ మాస్టర్ గొప్ప గొప్ప వాళ్ళున్నారు. నేను వాళ్ళ ప్రవచనాలు విన్నాను. అంటే వాళ్ళు కూడా వేదాంత వేత్తలన్నమాట. వాళ్ళు అందులో సారాంశాన్ని గ్రహించుకున్న వాళ్ళు. అలాగే క్రిస్టియన్‌లో కూడా అమెరికాలో గొప్ప మాస్టర్సు. ఆవిడ చెప్పినవి అన్నీ విన్నాను. క్రీస్తు యొక్క బోధనలు ఎంత బాగా చెప్పారో కొంతమంది చర్చి ఫాదర్స్ చెప్పినవి విన్నాను. ధర్మ సూత్రాలు ఒకటిగానే ఉన్నాయి. వారు చెప్పిన దానికి ఇక్కడ భారతదేశంలో కొంతమంది చెప్పిన విషయాలకి సంబంధమే లేదు. ఇలాగే ప్రతి ఒక్కటి కూడా
వక్రీ వక్రీకరించబడ్డాయి. ఈ వేదాంతవేత్తలు తప్ప మిగతా వాళ్ళంతా మత మార్పిడి చేసుకో చేసుకున్నవారు. మీ మతం వేరు, మా మతం వేరు అని అజ్ఞానంలోకి వెళ్ళిపోయిన వారికి ఆ సిద్ధాంతం, ఆ మతం పట్ల సిద్ధాంతం ఏర్పడుతుంది. అసలు ఒక మహమ్మదు ప్రవర్త యొక్క సిద్ధాంతం ఏమిటి అని క్షుణ్ణంగా తెలుసుకున్నారా? ఆయన జొన్న పిండి విసురుకుని 2 జొన్న రొట్టెలు చేసుకొని తిన్నారు. ఇది ఖురాన్‌లో ఉంది. ఈ వాక్యం ఎందుకు చెప్పబడలేదు? మహమ్మద్ ప్రవక్త వీరందరి కోసం చాలా త్యాగాలు చేశాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎందుకోసం? అల్లాలోని సత్యం గురించి అందరికీ చెప్పడం కోసం. అక్కడ దట్ ఈస్ వన్ ఆఫ్ ది లైట్. దేవుడంటే ఒక కాంతి. ఆయన ఒక రూపం కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? మరి నిజంగా గదా! అంటే ఈ ధ్యానంలో, ఈ మార్గంలోకొచ్చిన తర్వాత అంతా ఏకత్వమే, అంతా ఒకటన్న సత్యాన్ని ఎప్పుడు తెలుసుకున్నాం మనం? ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత తెలుసుకున్నాము. మరి ఈ ధ్యానంలోకి రాకముందు మరి అంతే కదా! మతాల పట్ల మనం చూస్తూ ఉన్నాము. అవన్నీ కూడా భావోద్వేగాలతో కలిసి ఉన్నాయి. మరి వ్యాపారం చేసేటప్పుడు చాలా చక్కని ఉదాహరణ చెప్పారు. మరి అంతే కదా! పిల్లలందరిని స్కూలుకి పంపిస్తున్నాం. స్కూలుకి పంపించేటప్పుడు ఓన్లీ ఈ మతం వాళ్ళే వెళ్ళాలి, ఈ మతం వెళ్ళాలి వాళ్ళు రాకూడదేమన్నా ఉందా? అందరూ కలిసి వెళ్ళటం ఉంది. అలానే వ్యాపారం కూడా మనం అమ్మేటప్పుడు వీళ్ళకే అమ్మాలి, వీళ్ళకి అమ్మకూడదని ఏమన్నా ఉన్నదా? వ్యవసాయం ఉందనుకోండి. ఇప్పుడు వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయకూడదు, వీళ్ళ చేత చేయించాలన్న రూల్స్ ఏమైనా ఉన్నాయా? కానీ మరి వీటి మతాల పరంగా వచ్చేసరికి గొడవలనేవి వస్తున్నాయి. అక్కడ ఎలాంటి ఆలోచనలొచ్చాయి? మా మతం గొప్పదంటే, మా మతం గొప్పదని భావోద్వేగాలు సరికానివి. మరి ఈ ధ్యానానికి అలాంటివి లేవు. ఇక్కడేం చెప్తున్నారు? భగవద్గీతలో చెప్పినా, బైబిల్‌లో చెప్పినా, అలానే ఖురాన్‌లో చెప్పినా కానీ అన్నీ సూత్రాలు ఒకటే. చెప్పే విధానం వేరు. మాస్టరు ప్రతిదీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఎలా? వాళ్ళు ప్రాక్టికల్‌గా తెలిసి మన భారతదేశంలో చెప్పిన విషయాలు కూడా అంటే దానికి మరి ఈ చీకటి శక్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ మార్చబడ్డాయి. సత్యాన్నన్నీ కూడా కనుమరుగు చేసి అసత్యాన్ని ఇవ్వడం జరిగింది. మనకి మరి న్యూ ఎనర్జీ విజ్డమ్‌లో సీతాయనం కానీ, చాలా బుక్స్ ఉన్నాయి మనకి. ఆనంద్ కరేష్ గారు అందించిన థౌసండ్స్ ఆఫ్ జాయ్ కానీ, న్యూ ఎనర్జీ కానీ, తులసీదళం ఇలాంటి బుక్స్ అన్ని ఇప్పుడెందుకొస్తున్నాయి? అప్పుడు వచ్చినా కానీ ఇనే స్థితిలో మనం లేము. ఇప్పుడెందుకొస్తున్నాయి? దానిలో సత్యం అనేది ఖచ్చితంగా ఉన్నాయి. ఎన్నో మనం అసలైన సీతాయనం అంటే రామాయణం అని ఎప్పుడు తెలిసింది మనకి? అంటే సీత గాని, రాముల వారు గాని, సీత అగ్ని ప్రవేశం చేసిందని, అన్ని కష్టాలనని చెప్పి మనకు తెలుసు. కానీ సీతాయనంలో ప్రతిది క్లియర్‌గా సీతామాత, రాముల వారు వాళ్ళకి ప్రణాళిక ప్రకారం వచ్చి ఈ భూమి మీద ఏది చేయాలో అది చేయడానికి వాళ్ళు ప్రణాళిక ప్రకారం చేయడం జరిగింది. మరి అవన్నీ మార్చేశారు కదా! దానిలో మార్చినప్పుడు వేరే మతాల్లో కూడా వేరే వాటిని కూడా మార్చడం జరిగింది. అవన్నీ మాస్టర్ చెప్తున్నారు. అంటే ఇక్కడ అంతా ఒక్కటే. ఇక్కడ ఏం చెప్తున్నారు? దట్ ఈస్ వన్ ఆఫ్ ది లైట్. అంటే మహోత్ప్రభు గారు ఎన్నో అంటే ఏదైతే చెప్పాలనుకున్నారో దాని గురించి వీరు ఎన్నో చేశారంట. ఆ సమయంలో, ఆ టైంలో ఈ సత్యాన్ని తెలియచేయాలి అని. అందుకనే చూడండి మరి మనం అంటే మసీదులో లోపల ఏమీ ఉండదని చెప్తారు. ఎందుకక్కడ? అక్కడ కాంతి, లైట్ అంతే కదా! మనమన్నా విగ్రహాలు అంటే ఒక విగ్రహాన్ని పెట్టి ఆ నమ్మకంతో మనం చేస్తున్నాం. అలానే చర్చిలో కూడా జీసస్‌ది ఉంటది. కానీ మసీదులో అలా ఏముండదు కదా! లోపల ఏమీ ఉండదని చెప్పి అంటారు. మరి అయితే నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళినోళ్ళు ఉంటే గనుక తెలుస్తది. అంటే అక్కడ ఏంటి? లైట్. అంతే కదా! మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నామంటే, మనల్ని మనం దర్శించుకున్నామంటే, మన మనలో ఆ కాంతికి కనెక్ట్ అయినప్పుడే కదా! సత్యాన్ని తెలుసుకున్నాం గదా! అదే ఆ సత్యాన్ని అప్పుడు తెలియచేయడానికి ఎంతో ప్రయత్నం చేశారని చెప్తున్నారు. ఆ లైట్ అనే దానిని మనం నమ్మాలి. ఇక్కడ అల్లాహో అక్బరు, అల్లా అంటే ఏమిటి? ఒక కాంతి, ఒక సత్యం. ఈ సత్యం నేను తెలియచెప్పాను. అందరూ రండి అని. అంతేకాని ఈ పరిపాలించిన అక్బర్ కాదు. ఖుదా హిఫీస్ అంతా భగవంతుడే. ఆ భగవంతుడు నిన్ను రక్షించుగాక. ఇలాంటివన్నీ చెప్పారు. అల్లాహో అక్బర్ అయినా అంతా ఒకటే అని చెప్పారు. అంతా లైట్ అని చెప్పారు.
అక్కడ ఏ విగ్రహము పెట్టలేదు. ఏ మతానికి సంబంధించింది కాదు. మొత్తం కాంతి, జ్ఞానమని చెప్పి దానికి సరెండర్ అవ్వమన్నారు. దానికి మనం శరణ పొందడమే నమాజ్ శరణం. ఎలా పొందుతావు? వినమ్మాత్ర నువ్వు ఎంత ఎదిగినా, ఎంత జ్ఞానం తెలిసినా, ఎంత ధ్యానం చేసుకున్నా ఇంకా ఇంకా వినమ్రత కావాలి. పత్రిజీ ఇతర సంస్థల్లోని గురువుల్ని యజ్ఞానికి ఆహ్వానించినప్పుడు ఆ గురువుల పాదాలకి నమస్కారం చేస్తున్నారంటే మనకి ఎక్కడ ఉంది ఆ వినమ్రత? ఆయన ఒకరి పాదాలకి నమస్కారం చేయడం తగదు, కానీ ఆయనేమిటో నాకు తెలుసు. ఆయన వారి శరీరం చూడలేదు. వారిలోని ఆ జ్ఞానాన్ని, లైట్‌ని చూశారు. అంటే వారి వారి యొక్క ఆత్మస్థితుల్ని చూశారు. ఇంకా ఇంకా వినమ్రంగా పెరగాలి. అంటే ఇక్కడ మనమేం నేర్చుకోవాలి? మనం ఈ మార్గంలోకొచ్చాము. మనమేం చేయాలి? మనం కూడా మన భౌతిక ప్రపంచంలో కాకుండా వచ్చిన ఆత్మస్థితిలో ఎప్పుడైతే భౌతికంగా చూడకుండా ఆత్మస్థితిలో చూసినప్పుడు మాస్టర్ ఏం చేశారు? వారిలో ఉన్న జ్ఞానాన్ని చూసి, లైట్‌ని చూసి, వారి స్థితిని బట్టి చక్కగా దానికి అనుగుణంగా జీవించి చూపిచ్చారు. ఎందుకది చూపిచ్చారు? ఇలా ఉంటే ఇలా ఎదగాలి. అంటే ఒదిగన్న కొద్దీ పెరిగే కొద్దీ ఒదిగుండాలని చెప్తారు కదా! అలా మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క స్థితులను బట్టి మనం అందుకనే మనకి హార్ట్ చక్రాతో అంటే హృదయంతో చూసినప్పుడు మనం ఖచ్చితంగా ప్రేమతత్వం అంటే అసలైన మాతృ వ్యవస్థ, అసలైన ప్రేమ, ప్రేమకి అంటే మాతృ వ్యవస్థ ప్రేమ అంటే మరిక్కడ నాకు తెలిసి అందరికి తెలిసే ఉంటది. ఎందుకంటే మన వంశీకరణ మాస్టర్ చాలా అద్భుతంగా ఆహ్, మదర్స్ డే రోజు చెప్పారు. అలాంటి ప్రేమ అంటే ఏమీ ఆశించకుండా మనం ఎప్పుడైతే ఆ హృదయ చక్రాతో కనెక్ట్ అయి ఉంటామో, వీటిని ఖచ్చితంగా మనం కూడా ఆ స్థితిలో చూడగలము. చూసినప్పుడు జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది. ధ్యానంలో ఇవన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త చెప్పారు. అంటే మహమ్మద్ ప్రవక్త కూడా ఇవన్నీ చక్కగా అద్భుతంగా ఆ సమయంలో, ఆ టైంలో ఎప్పుడు మనకి చెప్తూనే ఉన్నారు. కానీ దాన్ని గ్రహించే స్థితిలో మనం లేము. నాకు ముస్లిం అంటే చాలా ఇష్టం. ధ్యానంలో దృశ్యాలు కనపడేవి. ఒక ఎడారిలో డేరాల నిండా వేలకు వేలు గ్రంథాలు ఉన్నాయి. ఎన్నెన్ని గ్రంథాలో, ఎంతమంది సుఫీలు అంటే యోగులు ఎన్నో గ్రంథాలని రహస్యంగా దాచిపెట్టారు. నా సూక్ష్మ శరీరంతో వెళ్ళి నేను అవి చూసి వచ్చాను. అంత అద్భుతమైన జ్ఞానం ఉంది. మరి వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు ఈ వేదాంత సత్యం తెలుసుకున్న వాళ్ళు తప్ప దాని సిద్ధాంతాల పట్ల ఆలోచించడానికి ఒప్పుకునేవారు కాదు. వాళ్ళ ఆలోచనలలో వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికే మత భావోద్వేగాలు ఏ మతంలోనైనా 2 రకాలు ఉన్నారు. ఆ సత్యాన్ని తెలుసుకున్నవారు కొందరైతే, దాని ఆధారంగా ఇతరులని స్వార్థానికి ఉపయోగించుకునేవారు కొంతమంది ఉన్నారు. ఒకరోజు పత్రిజీ అన్నారు, "మీకు ముస్లింలంటే ఇష్టం కదా! మీరు స్వార్థపరులు" అని అన్నారు. ఒక ముస్లింలంటేనే ఎందుకు అంత ఇష్టం అని అనుకున్నాను. వారు ఆ ఎడారిలో ఎంత భయంకరమైన జీవితం గడిపారో, తాగడానికి నీళ్లు దొరకడమే కష్టం. ఏ సౌకర్యము లేదక్కడ. ఇసుక, తుఫానులు, దారులు ఉండేవి కావు. వారికి ఒంటెలే ఆధారం. నీరు దొరకని ప్రదేశం కాబట్టి చేతిలోనికి కొద్దిగా నీరు తీసుకొని ఆ నీటితోటే 2 చేతులు తడుపుకొని ఆ మిగిలిన తడిని మోచేతుల దాకా రాసుకునేవారు. అలా నమాజ్ చేశారు. ఆ కాలంలో ఆ కాలంలో అది ధర్మం. అంటే ఆ సమయంలో మరి ఎడారి ప్రాంతంలో ఏముంటది? ఏముండదు కదా! మనందరికి తెలుసు కదా! ఎడారి ప్రాంతంలో ఇసుక తుఫానులు కానీ ఏమొచ్చినా కానీ అసలు నడవడానికి గూడా ఉండదు. ఆ ఒంటెల మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఆ వాటరు మరి అక్కడ వాటరేం దొరకదు గదా! ఉన్న పరిస్థితికి అనుగుణంగా వారు జీవించడం జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు. కాలాన్ని బట్టే కదా! అక్కడున్న వాటిని బట్టే కదా! మన జీవితం. అది ఆ! ఆచార్యం ఆచారమైపోయింది. ఏది వాళ్ళు ఏదైతే చేశారో అంటే ఆ సమయానికి, ఆ టయానికి వాళ్ళలా చేశారు పరిస్థితిని బట్టి. దాన్ని కూడా ఆచారంగా మార్చేశారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు కాలం మారింది కదా! చేతులు శుభ్రంగా కడుక్కోవచ్చు. ఎన్ని నీళ్ళైనా ఉన్నాయి. ఈ మార్పుల్ని మనం అంగీకరిస్తున్నాం కదా! అలాగే వేదాంతవేత్తలు చెప్పింది కూడా మనం అంగీకరించాలి. సత్యం తెలుసుకోవాలి.
ఆధ్యాత్మిక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది స్థాపించారు పత్రిజీ. 1998 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది. 1990లో నేను మొట్టమొదట ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశాను. నాకు అప్పుడు మాస్టర్ మెసేజ్ ఇచ్చేవారు. గుడివాడలో ఫలానా సంస్థలో ఒక సందులో అబ్దుల్ రహీం అని ఉన్నారు, వెళ్ళి కలవండి అని చెప్పారు. పత్రిజీ మాస్టర్ ఏమంటే అప్పుడు మెసేజ్ ఇచ్చినప్పుడు గుడివాడలో అబ్దుల్ రహీం అనే అతన్ని కలమని చెప్పి మెసేజ్ ఇచ్చారట మాస్టర్కి. మేము వెళ్ళి ఒక షాపు అతన్ని అడిగాము. షాపు పేరు కూడా ఛానల్లో వచ్చింది. షాపు మూసివేసి ఉంది అని ఇల్లు చూపించారు. అక్కడికి వెళ్ళాము. పెద్ద కుటుంబము అది. అక్కడ వారిని చూడగానే ప్రేమ లాంటిది వచ్చేసింది. వాళ్ళప్పుడే నమాజు చేసుకుంటున్నారు. ఆ నమాజుకి అర్థం చెప్పాను నేను. అప్పుడు ఆయన నిజమే అన్నారు. ఏమి కావాలని వచ్చారు మీరు అని అడిగారు. నా పేరు మీకెలా తెలుసు అని అడిగారు. ఇక్కడ మేము ధ్యానం చేస్తున్నాము. ఆ ధ్యానంలో పేరు తెలిసింది. ఇది ఏ మతానికి చెందినది కాదు. మనిషి ముక్కులోని సహజమైన గాలికి సంబంధించినది. మేము నిరార నికా నిరారకంగానే కూర్చుంటాము. నిరాకారంగానే కూర్చుంటాము. సారీ ఫ్రెండ్స్. నిరాకారంగానే కూర్చుంటాము. ధ్యానంలో ఎవరి స్థితిని బట్టి వారికి తెలుస్తాయి అని చెప్పాం. అప్పుడు ఆయన పిరమిడ్ పార్టీకి ఎంతో సహాయం చేశారు. ఈ ముస్లిమ్స్ అనే వారిని వాళ్ళందరినీ చైతన్యవంతులు చేయాలని బలమైన కోరికతో వచ్చానన్న మాట ప్రవక్తతో ప్రవక్తతో నాకున్న అనుబంధం అలాంటిది. అన్ని వర్గాలలోనూ కొందరు తప్ప అందరూ మాంసాహారులే. ఎంతమందికి అని మనం మాంసాహారం మానమని చెప్పగలుగుతాము? మనము చేసేది చేస్తాము, చెప్పేది చెప్తాము. అందుకని పత్రిజీ భూమండలాన్ని అద్భుతమైన జ్ఞాన ఎనర్జీతో నింపి దీనిని పరిణితి పెంచడానికి ఒక ప్రణాళిక వేసుకుని పిరమిడ్ మాస్టర్స్తో భూమి మీదకి రావడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగానే మనం కూడా ఉన్నాము. ధ్యానం చేయండి, ఆత్మజ్ఞానులు అవ్వండి అని చెప్పి చెప్తున్నారు. మరి చూడండి, అంటే కోనేరు వరలక్ష్మి మాస్టర్కి అద్భుతంగా ధ్యాన సాధనలో చేస్తున్నప్పుడు మెసేజ్ ఇవ్వడం, వారిని కలవడం, వారు కలిసిన తర్వాత ఈ యొక్క ధ్యాన మార్గంలోకి ఏదైతే వచ్చారో వారి ద్వారా సహాయ సహకారాలు అనేది ఉందని కాబట్టి అది కనెక్ట్ చేశారు. ఇదంతా కూడా ఇక్కడ భౌతికంగా జరిగేది కాదు. మన ప్రణాళిక ప్రకారం మన ద్వారా ఏదైతే వర్క్ జరగాలో ఇది భౌతిక స్థితిలోకి రావాలంటే ముందుగానే హాస్టల్‌గా అన్నీ జరిగిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఎంత అద్భుతంగా మనకి వారి యొక్క అనుభవాలను ఎన్నో చక్కగా మనకి వివరించి అందించారు ఫ్రెండ్స్. మరి మనమందరం కూడా ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. పత్రిజీ మాస్టరు మరి ఈ భూమండలాన్ని మొత్తం కూడా దివ్యత్వం చేయడానికి అంటే పిరమిడ్ మాస్టర్స్‌తో అంటే మనందరిని కూడా మాస్టర్ తీసుకురావడం జరిగిందని చెప్పారు. మరి ఇంత సత్యం తెలుసుకున్న తర్వాత కూడా మరి మనం ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని అంటే మన చైతన్యంలో విస్తృతపరుచుకోవాలి ప్రేమతత్వంతో. మనకి మనం అంటే మనం చేయాల్సిందేంటి? సత్యం తెలియకముందు ఒకటి. సత్యం తెలిసిన తర్వాత ఎంత మాత్రం మనం ఆచరణలో పెడుతున్నామో ఆత్మకి అనుగుణంగా అంటే మన జీవితం ఎప్పుడు ఎలా ఉండాలి? భౌతిక ప్రపంచాన్ని చూసి ఆధ్యాత్మిక జీవనం జీవించడం కాదు. ఆధ్యాత్మిక జీవితంతో భౌతిక ప్రపంచాన్ని జీవించాలి. ఏ సమస్య వచ్చినా, ఏదో వచ్చినా మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. ఎదుటివాడు ఏ మాత్రము కారణం కానే కాదు. ఎప్పుడైతే ఈ సత్యాలను తెలుసుకున్నామో, తెలుసుకోవడం ఒక ఎత్తు. అంటే ధ్యానం చేయడం ఒక ఎత్తు, జ్ఞానాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు, అనుభవాలు షేర్ చేసుకోవడం ఒక ఎత్తు. ఇవన్నీ మన లోపలికి మన ఆత్మస్థితిలో ఏకత్వ స్థితిలోకి రావాలంటే ఇవన్నీ ఆచరణలో పెట్టి మనలో ఆ ప్రేమ వ్యవస్థ మన ఎప్పుడైతే వాటికి కనెక్ట్ అవుతామో మనలో ఆ దివ్య జ్ఞాన కాంతి ప్రకంపనలకి కనెక్ట్ అయినప్పుడు మనలో ప్రతిదీ కూడా దివ్యత్వంగా చూడగలుగుతాం. ఎలా చూసారు పత్రిజీ మాస్టరు? అక్కడ మనుషుల్ని కాదు చూసింది. భౌతికంగా ఉన్న మనుషుల్ని కాదు. ఆత్మస్థితిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి, కాంతిని బట్టి చూసారు. దానికి అనుగుణంగానే మాస్టర్ చక్కగా ఎంత
ప్రేమతత్వంతో జీవించి చూపించారు. అంటే మనలో కూడా అలా జీవించండి అని మనకు చూపించి వెళ్లారు ఆయన. మాస్టర్‌కి తెలియంది కాదు. ఆహ్, మనకి చూపించడానికి ఇలా జీవించాలని చెప్పి మనకి చూపించారు. అలానే మనం కూడా మన లోపలికి మనం ప్రయాణం చేస్తూ, మనం కూడా అంతే అద్భుతంగా ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, ఆత్మ జ్ఞానం వైపుకి అడుగులేద్దాం మాస్టర్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నా ద్వారా మీరందరూ విన్నందుకు దివ్యాత్మ స్వరూపులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈరోజు విన్న జ్ఞానంలో మీరేదైనా షేర్ చేసుకోవాలన్నా, మీ యొక్క అనుభవాలు ఏమైనా ఉన్నా కానీ షేర్ చేయండి మాస్టర్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్.